కొండెక్కింది, బంగారాన్ని మించి దూసుకుపోతోంది. అక్టోబర్లో 2 లక్షలు టచ్ చేసి కొంత తగ్గిన సిల్వర్ ఇప్పుడు మళ్లీ 2 లక్షలు దాటుతోంది. రాబోయే కాలంలో 5 లక్షలు దాటినా ఆశ్చర్యం లేదు. సరిగ్గా 12 నెలల కాలంలో 1 లక్ష పెరిగింది వెండి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే దాదాపు 60% జంప్ అయింది. అక్టోబర్ 1న 1,52,000 ఉన్న వెండి ఇప్పుడు ఏకంగా 1,92,000 పెరిగింది. ఈ స్థాయిలో వెండి రేటు పెరుగుదలను ఎవ్వరూ ఊహించలేదు. గత 5 సంవత్సరాల వెండి ధరలు చూస్తే కళ్ళు బయళ్లు కమ్మడం ఖాయం. 2019లో కేజీ వెండి రేటు 40,600. 2020 వచ్చేసరికి సుమారు 23,000 పెరిగి 63,435 రూపాయలైంది. కానీ విచిత్రం ఏంటంటే 2021లో వెండి ధర తరిగింది కానీ పెరగలేదు. 2021లో 62,862లోనే ఉంది. 2022లో ఇంకా తగ్గింది, అంటే 55,100 రూపాయలైంది. 2023లో మాత్రం సిల్వర్ చెలరేగిపోయింది. 2023లో 78,600కు తాకింది వెండి. 2024లో కేజీ సిల్వర్ 95,700 అయింది. 2025లో మాత్రం సిల్వర్ చితక్కొట్టేసింది. ఏకంగా 1,92,000 ఎగబాకింది, అంటే 96,300 జంప్ అయింది. ఈ ఏడాది అక్టోబర్ 15న ఏకంగా 2,07,000ను టచ్ చేసింది. ఇది కాస్త రానున్న కాలంలో 5 లక్షలకు పెరిగినా ఆశ్చర్యం లేదు. పారిశ్రామిక డిమాండ్, పండగ సీజన్, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ హెచ్చుతగ్గులు కూడా సిల్వర్ హైక్కు కారణమవుతున్నాయి. అమెరికా సహా అనేక దేశాల్లో ఆర్థిక అనిశ్చితి, రష్యా యుక్రెయిన్ ఉద్రిక్తతలతో జనం సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎక్కువ మంది వెండిలో పెట్టుబడి పెడుతున్నందున దానికి డిమాండ్ కూడా పెరిగింది. వెండి కొరతకు మరో కారణం పారిశ్రామిక అవసరాల్లో వెండికి డిమాండ్ పెరగడమే. బ్యాటరీలు, సోలార్ ప్యానెళ్లు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వంటి వివిధ రంగాల్లో సిల్వర్ను ఉపయోగిస్తారు. దీంతో వెండికి డిమాండ్ పెరిగింది. డిమాండ్కు తగ్గట్టు సప్లై లేదు. వెండి ధరలను అంతర్జాతీయ మార్కెట్లు కూడా ప్రభావితం చేస్తాయి. డాలర్ విలువలో అప్ అండ్ డౌన్స్తో సిల్వర్ రేట్లో పెరగడం తరగడం ఉంటుంది. సాధారణంగా పూజా సామాగ్రి, వెండి విగ్రహాలు, పళ్ళాలు, గ్లాసులు, కొన్ని పాత్రల తయారీకి వెండిని ఉపయోగిస్తారు. చీరలకు వేసే జరీలో కూడా వెండిని వాడతారు. కానీ వీటి వినియోగం కంటే ఎక్కువగా ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, సెమీ కండక్టర్లు, ఫోటోగ్రఫీ రంగాల్లో వాడుతూ ఉంటారు. ఔషధ, రసాయనాలు, ప్లేటింగ్, సోల్డర్స్, ఫాయిల్స్ తయారీలో కూడా వెండి వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ మధ్య వెండిలో రాగిని మిక్స్ చేసి ఆభరణాలుగా వాడడం ఎక్కువైంది. ఇది కూడా డిమాండ్ పెరగడానికి కారణమైంది. వెండి అత్యుత్తమ విద్యుత్ వాహకం కాబట్టి ఎక్కడైనా ఖచ్చితమైన కండక్టివిటీ అవసరమైతే వాడతారు. స్విచ్లు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల తయారీలో వినియోగిస్తారు. అలాగే సర్క్యూట్ బోర్డ్స్, కండక్టివ్ ఇంక్స్లోనూ ఉపయోగిస్తారు. ప్రపంచంలో వెండి డిమాండ్ను ఎక్కువగా పెంచుతున్న రంగం సోలార్ ప్యానెల్స్ తయారీ. సోలార్ ప్యానెల్స్లో ఫోటో వోల్టాయిక్ సెల్స్లో వెండి పేస్ట్ను ఉపయోగిస్తారు. సోలార్ ప్యానెల్ ఇండస్ట్రీ విస్తరిస్తూ ఉండడంతో వెండి డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఇక ఎలక్ట్రిక్ వాహనాల్లో రీలేలు, బ్యాటరీ వ్యవస్థలు, ఆటోమేటెడ్ కార్లలో సెన్సార్ల కోసం వెండి అవసరం ఉంటుంది. ఇక వైద్య రంగంలోనూ కీలకం వెండి. ఎందుకంటే సిల్వర్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కలిగి ఉంటుందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. గాయాలకు పెట్టే డ్రెస్సింగ్లు, యాంటీ బ్యాక్టీరియల్ కోటింగ్లకు వినియోగిస్తారు. నీటిని శుద్ధి చేసే ఫిల్టర్స్లోనూ వాడతారు. అవే కాదు, పాత ఫిల్మ్ రోల్స్, అద్దాలు, గాజు తయారీ, హై క్వాలిటీ మిర్రర్లు, టెలిస్కోప్లు, మైక్రోస్కోప్లలోనూ వెండిని ఉపయోగిస్తారు. కరెన్సీలు, మెడల్స్లోనూ సిల్వర్ను వాడతారు. ఇలా పారిశ్రామిక అవసరాలతో పాటు అనేక రంగాలకు ఈ స్థాయిలో డిమాండ్ ఉంటుంది. కాబట్టి రేట్ల హెచ్చుతగ్గులు భారీగా ఉంటాయి. ఇదే సమయంలో డాలర్ కూడా వెండితో ఆడుకుంటుంది. డాలర్ ఏమాత్రం డౌన్ అయినా సిల్వర్ అప్స్ అండ్ డౌన్స్ ఒక రేంజ్లో ఉంటాయి. గనుల ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్కు సరిపడా సప్లై లేదు. పెద్ద వెండి గనుల్లో ఉత్పత్తి తగ్గుతోంది.
ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎక్కువగా తయారయ్యే చైనా ఒకప్పుడు వెండిని ఎగుమతి చేసేది. ఇప్పుడు దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. కారణం అక్కడ ఎలక్ట్రానిక్ పరిశ్రమ ఎదుగుతుండడమే. గనుల నుంచి ఉత్పత్తి అవుతున్న వెండిలో చాలా భాగం ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతోంది. పైగా గనుల్లో వెండి నిల్వలు తగ్గిపోతూ ఉండడం, పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుతున్నా కొద్దీ వెండి డిమాండ్ పెరగడంతో వీటి ధరలు పతాక స్థాయికి చేరుతున్నాయి. ప్రపంచంలో మెక్సికో తర్వాత చైనానే సిల్వర్ ప్రొడక్షన్ ఎక్కువగా చేస్తోంది. ఆ తర్వాత పెరు, చిలీ, బొలివియా దేశాలున్నాయి. 1970లో కేజీ వెండి 536 రూపాయలు, 1980లో 2617 రూపాయలు, 1990లో అది కాస్త 6760కి చేరింది. 2000వ సంవత్సరంలో 7800 రూపాయలైంది. 2010లో 37,000కు ఎగబాకింది. 2020కి 59,000 దాటింది. 2025లో 2 లక్షలైంది. అంటే పెరగడమే తప్ప తరగడం తెలియదు అన్నట్లుగా ఆకాశమే హద్దుగా చెలరేగుతోంది వెండి. భారతదేశంలో సిల్వర్ డిమాండ్ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. దీంతో పెద్ద ఎత్తున దిగుమతి తప్పడం లేదు. 2024లో 7,669 టన్నులను దిగుమతి చేసుకుంది. 2023 దిగుమతులతో పోలిస్తే 600% పెరిగింది. డిమాండ్ పెరగడంతో ఎగుమతులపై ఆంక్షలు విధించింది కేంద్రం. గత ఏడాది ఇదే నవంబర్తో పోలిస్తే సిల్వర్ రేటు కేజీ సుమారు 1,00,000 పెరిగి 2 లక్షలైంది. ఈ లెక్కన చూస్తే రాబోయే కాలం అంచనాలు ఊహించడానికే షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఏడాదికి ఈ స్థాయిలో పెరుగుతూ పోతే 5 లక్షలకు చేరడం ఖాయం.